15,000 రూపాయల కోసం బాలుణ్ణి అపహరించింది ఓ మహిళ. రాజేంద్ర నగర్ 9 నెంబర్లో నివాసం ఉండే ఫిలాస్ జయాకి దంపతులకు పోను రేష్మాని ఇద్దరు సంతానం. ఈ నెల 3న ఇద్దరు పిల్లలు వీధిలో ఆడుకుంటుండగా ఆటోలో వచ్చిన ఓ మహిళ వారికి మాయమాటలు చెప్పి సోనును తన వెంట తీసుకువెళ్లింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగిన చోట ఉన్న సీసీ కెమెరాలోని ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు చిన్నారిని ఆటోలో తీసుకువెళుతున్న మహిళను ఫజియా బేగంగా గుర్తించారు. అంతేకాదు సోను అక్క రేష్మ సదరు మహిళను గుర్తించడంతో ఆమెను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఫజియా బేగం కొన్ని రోజుల క్రితం వరకు బాధిత కుటుంబం ఉండే ఇంటి పక్కనే అద్దెకు ఉండేది. ఇటీవల కిషన్ బాగ్కు మారింది. అక్కడ ఆమెకు పరిచయమైన ఓ కుటుంబం తమకు మగపిల్లాడు కావాలని అడిగారు. దీంతో తనకు తెలిసిన వారి వద్ద బాలుడు ఉన్నాడన్న ఆమె 15,000 రూపాయలు ఇస్తే తీసుకొస్తానని చెప్పి సోనును కిడ్నాప్ చేసి విక్రయించింది. ఫజిమా బేగంను విచారించిన పోలీసులు బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబాన్ని అదుపులోనికి తీసుకున్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ప్రస్తుతం బాలుడు తల్లిదండ్రుల వద్దకు చేరాడా? రాజేంద్రనగర్లో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్ వ్యవహారం కథ సుఖాంతమైంది. నిన్న కిడ్నాప్ పాల్పడ్డ ఫహీమా బేగంని రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. బాలుడిని క్షేమంగా కాపాడారు. ప్రస్తుతం మనం కిడ్నాప్ జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 నెంబర్ ఏరియాలో ఉన్నాం. ఇదే ఇంట్లో, అంటే ఎదురుగా మనం చూస్తున్న ఇంట్లోనే దంపతులు ఇద్దరు, ఫిలాస్ జకియా ఇద్దరు కూడా దంపతులు నివాసం ఉంటారు. వాళ్ళకి రేష్మ సోను ఇద్దరు కూడా దంపతులు. ఇందులో సోనుని కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ జరిగిన ప్రాంతం ప్రస్తుతం వాళ్ళ ఇంటికి సుమారు 100 గజాల దూరంలోనే కిడ్నాప్ జరిగింది. ఫహీమా బేగం ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళ బంధువులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీకు ఎలా తెలిసింది కిడ్నాప్ జరిగినట్లు? మీకు ఎప్పుడు తెలిసింది? 11 గంటలకి నుంచి వాళ్ళే పిల్లకి బట్టి 2 చేయాల తీసుకుపోయిన చిందల్మెట్కి ఆడ నుంచి మలాయిలో వచ్చి బయట చూసినారు, మా పిల్లలు అని చెప్పినారు. చెప్పి మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే కన్ను పట్టలే. మళ్ళీ అడిగితే ఒక ఆమె పట్టిపోయినా అని చెప్పినారు. ఇద్దరికి కిషన్ బాగ్లో ఒక చిన్న పాపకి వదిలేసినారు, మా పిల్లనికి ఎత్తుకుపోయినారు. మళ్ళీ ఇన్ని నుంచి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు చూడలే. మళ్ళీ సీసీ కెమెరాలో చూస్తే ఆడ 9 నెంబర్ మీద దొరికింది. వాళ్ళు ఆటో కనబడితే ఆటో నెంబర్ నుంచి మనకి పట్టుకున్నారు. ఇక్కడ నుండి ఆ ఫహీమా బేగం ఇక్కడే ఇదే ప్రాంతంలో ఆమె వాళ్ళ ఇంటి పక్కనే గతంలో నివాసం ఉండేది. ఇక్కడ నుండి కిషన్ బాగ్కి ఆమె షిఫ్ట్ అయింది. ఆ తర్వాత అక్కడ ఒకరు తమకు మగపిల్లాడు కావాలని కోరడంతో వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం ఆటోలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె ఆటోలో ఇద్దరు పిల్లల్ని సోను రేష్మ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. సోనుతో పాటు రేష్మాని ఆటోలో తీసుకువెళ్ళిన తర్వాత ఏకంగా కిషన్ బాగ్ ఏరియాలో రేష్మాని వదిలివేసి సోనును తన వెంట తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆటోలో తీసుకెళ్లినట్లు చాలా స్పష్టంగా రికార్డు కావడంతో ఆటో నెంబర్ ఆధారంగా పోలీసులు కేసును ట్రేస్ అవుట్ చేశారు. కిడ్నాప్ చేసింది గతంలో సోను ఇంటి వద్ద నివాసం ఉంటున్న ఫహీమా బేగం గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాబు సోనుని 3 ఏళ్ల బాబు సోనుని క్షేమంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెట్టనున్నారు. కేవలం 15,000 కోసం మాత్రమే బాబును కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు దర్యాప్తులు తెచ్చారు. కెమెరామెన్ రాజరామేశ్వర, రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.